అందరికీ నమస్తే. వాయిస్ వార్తి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్తి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే, పని చేయండి లేదా తప్పుకోండి, ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఉపేక్షించాం, పని చేయని నేతలను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాం, ఎవరెలా పని చేస్తున్నారో నా దగ్గర రిపోర్ట్ ఉంది, తీరు మార్చుకోకుంటే 10 రోజుల్లో కొత్త ఇన్ఛార్జీలు వస్తారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను సీరియస్గా తీసుకోకుంటే యాక్షన్ తప్పదు అని అన్నారు. ఓట్ల జాబితా సవరణపై సీఎం సీరియస్, కాంగ్రెస్ నేతలకు రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 72 సార్లు ఢిల్లీకి, సాధించిందేంటి? రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. 3 మంత్రులున్న ఖమ్మంకు ఒరిగేదేమీ లేదు. 80% ప్రాజెక్టును పూర్తి చేసింది కేసీఆరే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలను నమ్మొద్దు, తండ్రి కొడుకు కూతురు అల్లుడు మాయమాటలు చెప్తున్నారు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన గత సర్కార్ కాంగ్రెస్ హయాంలోనే ప్రజలకు నిజమైన సంరక్షణ. జూన్ 30న రైతు సభను జయప్రదం చేయండి అంటూ ఖమ్మంలో మంత్రి బట్టి తుమ్మల పిలుపిచ్చారు. పోరాటం తప్పదు. వైభవంగా ఆషాఢ బోనాలు ఉత్సవాల నిర్వహణకు 20 కోట్ల నిధులు. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు సందడి. ఏర్పాట్లపై లండన్ నుంచి మంత్రి కొండా సురేఖ సమీక్ష. సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు. మహిళలు ఎదిగితే అణిచివేతే, రాజకీయాల్లోకి వస్తే కావాలనే టార్గెట్ చేస్తున్నారు. ఏది మాట్లాడినా సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్. మగాళ్ళు ఆడవాళ్ళు అనే 2 కులాలు మిగిలాయి. 2026లోనూ ఆగని బాల్య వివాహాలు. మహిళా సాధికారత సదస్సులో కవిత ఆవేదన. ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ చూస్తున్నాం. పని చేయండి లేదా తప్పుకోండి అంటూ సీఎం సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. తుంగభద్ర జలాలపై తగ్గేదేలే. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై రాష్ట్ర సర్కార్ సీరియస్. మంత్రులు అధికారులతో సీఎం సమీక్ష. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాల వెల్లడి. మళ్లీ పోరాటం తప్పదు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులతో పాలమూరుకు ముప్పు. ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టులు ఎండిపోతాయి. తెలంగాణ జల హక్కులను పొరుగు రాష్ట్రాలకు తాకట్టు పెడతారా? నీటి వాటాల కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ చూస్తున్నాం. 72 సార్లు ఢిల్లీకి, సాధించింది ఏంటి అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై. హాస్టల్లో ప్రసవించి కిటికీలోంచి విసిరేసి. గోల్కొండలోని ఓ బాలికల హాస్టల్లో దారుణం. వాష్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని కింద పడి పసికందు మృతి కలకలం రేపిన ఘటన. గోల్కొండ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలను నమ్మొద్దు అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే మంత్రులు తుమ్మల వ్యాఖ్యలు చేశారు. అండ్ జూన్ 30న రైతు సభను జయప్రదం చేయాలని కూడా కోరారు. అయోధ్య రామయ్య ఏమిటి అపచారం? దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. ఇరాన్కు ఎలాంటి డబ్బు ఇవ్వడం లేదు, ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల విడుదల ప్రశ్నే లేదు, అవసరమైతే ఆహారం అందిస్తాం. అణు కేంద్రాల తనిఖీలకు అనుమతి లేదన్న ఇరాన్. ఎస్ఐఆర్ జాబితాలో పేరు లేకుంటే రేషన్ ఇవ్వరా? పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు. ముందు హైకోర్టును ఆశ్రయించండి, పిటిషన్కు సూచన. న్యూఢిల్లీ న్యూస్ చూస్తున్నాం. ఆ ఆగ్రహంతోనే కాక్రోచ్ ఉద్యమం. విద్యార్థుల సమస్యలపై పోరాటం కొనసాగుతుంది. జయరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఖమేని అంత్యక్రియలకు మోదీకి ఇరాన్ ఆహ్వానం. జూలై 4 నుంచి 9 వరకు కార్యక్రమాలు. ప్రధాని హాజరుపై ఇంకా స్పష్టత లేదు. భారత్ ఇరాన్ సంబంధాలకు ప్రాధాన్యం. మోదీ వెళ్తారా? బంగారం తగ్గుదల. తెలుగు రాష్ట్రాలు స్థిరంగా ఇంధన ధరలు. ఏపీలో చారిత్రాత్మక అడుగు. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుకు ప్రారంభం. క్రెడిట్ కార్డ్ ఎలా వాడాలి? దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. నిబద్ధతకు నిలువెత్తు రూపం. విపి సింగ్, ఆయన గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాము. అవయవ దానాలపై అవగాహన అవసరం. నేడు ప్రపంచ అవయవ దాన మార్పిడి దినోత్సవం. పరమ పవిత్రమైనది నిర్జల ఏకాదశి. నిర్జల ఏకాదశి గురించి స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం, దాని విశిష్టత. మహిళా క్రికెటర్లకు ఐసీసీ కొత్త గైడ్లైన్స్ పై సచిన్ టెండూల్కర్ హర్షం. పాకిస్తాన్ క్రికెట్లో భారీ మార్పులు.
టెస్ట్ వన్డే T20లకు వేరువేరు జట్లు. కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ విధానానికి PCB సన్నాహాలు. ICC ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్ల జోరు. గిల్ 2వ స్థానం, బూమ్రా అగ్రస్థానం. ఫోక్ క్వీన్ నాగదుర్గకు వరుస ఆఫర్లు. టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ. శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో ఈత. ఈ 28th ఆగస్ట్న రిలీజ్ కాబోతుంది. ఈత గురించి ఒక స్పెషల్ న్యూస్ అనేది చూస్తున్నాం. బోనీ కపూర్ ఇంట్లో పెళ్లి సందడి. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుటుంబంలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆయన పెద్ద కుమార్తె అన్షులా కపూర్ వివాహ వేడుకలు ముంబైలో ఘనంగా ప్రారంభమయ్యాయి. చరణ్ పై మోదీ ప్రశంసలు. సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు సర్దార్ 2. ధర్మన్ గా రానున్న రజనీ కొత్త సినిమా. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఇంకా క్లియర్గా న్యూస్ చదవాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ అనేది ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, అలాగే మీకు బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి కావాలనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. అండ్ ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, VTV సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో VTVని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో VTVని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ VTV.